ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు వరించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక జాబితాలో బాపట్ల జిల్లా చీరాలకు అరుదైన స్థానం దక్కింది. 3 దశాబ్దాల తర్వాత తొలిసారిగా అధికారికంగా జాతీయ స్థాయి గుర్తింపు పొంది ఇక కుప్పడం చీరలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చీరాల మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డును జిల్లా కలెక్టర్ వెంకటమురళి జూలై 14వ తేదీన న్యూఢిల్లీలో అందుకోనున్నారు. 30 ఏళ్ల కల ఈ అవార్డుతో నెరవేరుతుందని చీరాల వాసులు చెబుతున్నారు. సో మనకు మన బాపట్ల జిల్లాకి తలమానికమైనటువంటి చీరాల పట్టణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాక మొత్తం తెలుగు ప్రజలందరికీ మరియు ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా అత్యంత సుపరిచితమైనది మన కుప్పడం అనేటువంటి చేనేత వస్త్రాలు. ఈ కుప్పడం చీరలు అనేది చీరాలలో మాత్రమే ప్రత్యేకత కలిగి ఉంటే చీరాలలో మాత్రమే వీటిని నేస్తారు చేనేత కార్మికులు. సో ఈ చీరలు ఎంతో నాణ్యత కలిగి ఈ మహిళామణులకి స్త్రీలకి వీటి మీద ఎంతో మక్కువ ఉండి వీటి మార్కెట్ కూడా బాగుంది. అయినప్పటికీ కూడా మరి చేనేత కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు తగినంత డిమాండ్ ఇంకా లేకపోవడం వల్ల మరి కొంత ఇబ్బందులను కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ చీరల్లో ఎంత నాణ్యత ఉన్నా దీనికి ఎంత గొప్ప పేరున్నా అది దేశవ్యాప్తంగా ఆ పేరు అనేది మనకి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి జిల్లా నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ప్రెస్టీజియస్గా ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మన జిల్లా నుంచి మనం కుప్పడం శారీని ప్రమోట్ చేయడం జరిగింది. దీని మీద కేంద్ర బృందం మనకు జనవరి 9వ తారీఖున మన జిల్లాని సందర్శించి మనము కలెక్టరేట్లో కూడా కుప్పడం శారీస్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాటి గురించి వివరించడం, అప్పుడు చేనేత కార్మికుల్ని వాళ్ళ సంఘాలని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ చీరల గురించి వాటి ప్రత్యేకత గురించి వాటి నాణ్యత గురించి మనం వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఫీల్డ్ కూడా విజిట్ చేసుకొని ఎక్కడెక్కడ ఎట్లా నేస్తున్నారు అనేది కూడా అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన జిల్లాకి ఈ కుప్పడం శారీని వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమంలో అవార్డు కూడా ప్రకటించడం, ఆ అవార్డుని ప్రకటించడం అనేది మన జిల్లాకు చాలా గర్వకారణం. మన కుప్పడం శారీకి ఒక గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా దేశ స్థాయిలో అనేది కూడా మన బాపట్ల జిల్లాకి ప్రజలందరికీ కూడా మరింత గర్వకారణం. మన రాష్ట్రానికి కూడా ఇది చాలా గర్వకారణం. మరి జూలై 14వ తారీఖున మనం ఈ అవార్డు అందుకోవడానికి జిల్లా కలెక్టర్గా నేను కూడా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి భారత ప్రభుత్వం చేత మనం ఈ అవార్డును కూడా తీసుకొని వస్తాం. మరి ఈ అవార్డు తీసుకుంటాం, బాగానే ఉంది. తీసుకుంటే మరి దీనివల్ల ఏంటి ప్రయోజనం, ప్రజలకు దీనివల్ల ఏమొస్తుంది, లేదా చేనేత కార్మికులకి దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, మరి ఇప్పుడు కేవలం స్థానికంగా లేదా తెలుగు ప్రజల వరకే తెలిసినటువంటి ఈ చేనేత వస్త్రం, చేనేత చీర, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని పేరు అనేది తెలుస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దీనికి ప్లేస్ దొరుకుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో పెట్టేటువంటి అన్ని ఎగ్జిబిషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా దీనికి ప్లేస్ ఉంటుంది. సో మనకు